హే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియాట్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం శ్రీదేవి ఉంది కదా యాక్టర్, అంటే కోర్టు సినిమాలో హీరోయిన్, ఆ అమ్మాయి ఫోటో గిద్దామని డిసైడ్ అయ్యాను నేను. అయితే ఫ్రెండ్స్, ఫోటో అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫోటో అనేది చూడండి మీరు. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో అనేది నాకు చిన్న క్లిప్ అనేది ఇన్స్టాగ్రామ్లో నేను చూసాను దాన్ని. ఆ క్లిప్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. సరే అని చెప్పి ఆ క్లిప్‌లో ఒక ఫోటో గీద్దాం డిసైడ్ అయ్యి ఇదని నేను డ్రా చేశాను. ఫ్రెండ్స్, దాంతో పాటు ఇంకోటేంటంటే చాలామంది ఏంటంటే లూమిస్ మెథడ్‌కి నన్ను యాప్‌ని అడుగుతున్నారు అది. యాప్ అనేది ఎక్కడ దొరికింది? యాప్ చెప్పండని. ఫ్రెండ్స్, ఇది నేను ఈ యాప్ అనేది వేరే యాప్ ఏది వాడట్లేదు నేను. దాని లూమిస్ మెథడ్ గురించి ఆ యాప్ కూడా నాకు తెలీదు. ఫ్రెండ్స్, ఇది నేనేంటంటే నేను ఇది ఓన్‌గా అనేది అప్లై చేసుకుంటున్నాను ఇది. ఓన్‌గా అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక ఒక చిన్న వీడియో. ఆ వీడియో నేను స్క్రీన్‌షాట్ తీసిన వీడియో అనేది నేను ప్రోక్రియేట్‌లోకి యాడ్ చేసుకొని, ఆ యాడ్ చేసుకున్న ఫోటో మీద నేననేది లూమిస్ మెథడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఏదంటే ఇది వచ్చి వేరే లేయర్‌లో ఇది. అర్థమైందా? అంటే తీసుకున్న ఫోటోకి నేను లూమిస్ మెథడ్ అనేది అప్లై చేసి, ఆ ఫోటో నేననేది మళ్ళీ గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటున్నాను. అలా గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న ఫోటోని నేను రిఫరెన్స్‌గా తీసుకొని డ్రా అనేది నేను చేస్తున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్! అది నేనైతే ఎలా లూమిస్ మెథడ్ అనేది వాడుతున్నానో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడేంటంటే ఈ లూమిస్ మెథడ్ అనేది కూడా నేను ఎందుకు తీసుకుంటానంటే, నాకు కరెక్ట్ నాకు బోర్డర్ తెలియాలి. బోర్డర్ అంటే కన్ను, ముక్కు, చెవులు, మళ్ళీ పెదాలు, గడ్డం, మళ్ళీ ఏంటంటే నుదుటి, ఇయన్నీ ఏంటంటే మనకి కొలత అనేది కరెక్ట్‌గా తెలియాలి. ఆ బోర్డర్ కోసం నేనేంటంటే లూమిస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను దాన్ని. ఫ్రెండ్స్, దానికి కాలమ్స్, రోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గల్లి మెథడ్ అని. అది కూడా యూజ్ అవుతది. కాపోతే ఏంటంటే దా దాంతో డ్రా చేయడం కంటే లూమిస్ మెథడ్ అనేది అప్లై చేయడం చాలా తొందరగా అయిపోద్ది పననేది. అందువల్ల నేను కూడా ఏంటంటే లూమిస్ మెథడ్ అనేది కొంచెం ట్రై చేస్తున్నాను. ముందు కూడా అది లూమిస్ మెథడ్‌తోనే గీయాలనుకుంటున్నాను. కాపోతే బయట గోడల మీద ఎక్కడైనా మనం డ్రా చేయాలంటే ఖచ్చితంగా అనేది మనకి గల్ మెథడ్ అనేది బెస్ట్ ఆప్షన్‌గా తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేను రిఫరెన్స్ ఫోటోని హ్మ్. ఒక లేయర్‌లో వచ్చి లూమిస్ మెథడ్ అనేది అప్లై చేశాను. సెకండ్ లేయర్‌లో వచ్చి ఏంటంటే నేను ఏంటంటే మనం బేస్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్! ఇప్పుడు ఫోటో ఉంది కదా! ఆ ఫోటోలో బేసిక్ కలర్ ఉంటది. ఆ కలర్ అనేది నేననేది మొత్తం గీసానది. ఏంటంటే మనం రిఫరెన్స్ తీసుకున్నాం కదా ఫోటోకి! ఆ రిఫరెన్స్ ఫోటోకి నేను బేస్ కలర్ అనేది యాడ్ చేశాను. అంటే ఎక్కడ ఏ కలర్ ఉంది అలా లైట్‌గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, బాడీకొచ్చామంటే ఈ కలర్ యాడ్ చేశాను నేను. తర్వాత అమ్మాయి వచ్చి ఏంటంటే పైటేసింది కదా! పైటకొచ్చామంటే బ్లూ ఏసాను. అదే విధంగా ఎక్కడన్నా ఆ విధంగా యేసుకుంటూ ఎళ్ళిపోయాను నేను. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇప్పుడు మనం కలరేసిన లేయర్ వచ్చేమంటే కింద లేయరు. అంటే లా లా కిందున్న లాస్ట్ లేయర్ అనుకోవచ్చు. దానిపైన ఏంటంటే బోర్డర్ లేయర్ ఉంది. దానిపైన ఏంటంటే లూమిస్ మెటల్ లేయర్ ఉంది. కిందున్నదేంటంటే కిందే ఉంటది ఫ్రెండ్స్. మనం దానిపైన ఏదైతే గీస్తామో మనకు అదనేది కనబడతది. మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడేం చేశానంటే ఇప్పుడు కింద లేయర్‌లో ఉంటది కదా ఫస్ట్ లేయర్‌లో దాంట్లో ఏంటంటే మొత్తం నేను ఫోటోని బేసిక్ కలర్ మొత్తం ఇచ్చేసాను. ఫోటో బాగా అబ్జర్వ్ చేశాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫోటో కిందున్న సెకండ్ లేయర్‌కెళ్తాను. అంటే బోర్డర్‌కి కిందున్న కలరింగ్ ఫోటోకి రెండిట్ల మధ్యలో ఉంటది ఫ్రెండ్స్ లేయర్ అది. ఆ లేయర్‌కి సెకండ్ లేయర్‌కెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు మనం ఫేస్‌లో బాగా మొత్తం మనకి అర్థం అవ్వాలి ఫేస్ ఫస్టు. అర్థం ఏంటంటే ఎక్కడ ఏ కలర్ ఉంది, ఎక్కడ డార్క్‌నెస్ అనేది ఎక్కువుంది, ఎక్కడ డార్క్‌నెస్ తక్కువుంది, ఎక్కడ సాచురేషన్ అనేది ఎక్కువుంది, ఎక్కడ సాచురేషన్ తక్కువుంది. దాంతో పాటు ఏంటంటే మెయిన్ లైటింగ్ అనేది ఎటువైపు వచ్చి పడుతుందనేది మనకి ఖచ్చితంగా తెలియాలది. అది ఎలా తెలిసిద్దంటే మనం ఫోటోని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అదే విధంగా నేనేంటంటే ఫేస్‌లో ఉన్న విధంగా ఇక్కడ కలర్స్ కూడా నేను అదే విధంగా తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, నేను కలర్స్ తీసుకునేటప్పుడు అసలు దానికి స్పీడ్ ఏం పెట్టలేదు. మిగతాది మొత్తం స్పీడ్ పెట్టాను నేను. ఈ వీడియో నాకు చేసేదానికి దగ్గర దగ్గర 3 గంటలు పట్టింది ఫ్రెండ్స్. అంటే 3 గంటల వీడియోని ఎడిటింగ్ ఉంది నాకు. ఆ 3 గంటల వీడియో అనేది నేను కట్ చేసి 27 నిమిషాలు చేశాను నేను దాన్ని. ఇంకా కట్ చేద్దాం చూస్తే అది ఇంకా కుదరలేదది. ఇంక అంతకన్నా కట్ చేస్తే మీకు అర్థమవుతది. అందుకనే ఎక్కువ స్పీడ్ అనేది పెట్టేసాను నేనది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్కడ ఏ కలర్ ఉంది దగ్గర దగ్గర ఆ కలర్ నేను మొత్తం సెకండ్ లేయర్‌కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనది. ఇచ్చుకుంటూ ఎళ్లి ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, తర్వాత సెకండ్ లేయర్ ఏం చేస్తానంటే రఫ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే పెయింటింగ్ అనేది ఈజీగా కలిసిపోద్దది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం బుగ్గల కాడ ఇవ్వాలి ఇంకా మనం.
మళ్ళీ తర్వాత ఏంటంటే ముక్కు కింద నీడ ఉంది కదా ఫ్రెండ్స్, అది కొంచెం అది డార్క్ అనేది ఎక్కువ ఉంది, డార్క్‌నెస్ ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ కూడా మనం ఖచ్చితంగా కలర్ అనేది ఇవ్వగలగాలి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కలర్‌లో మనం సాచురేషన్ అనేది ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఆ విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అక్కడున్న విధంగానే గీయగలగాలి మనం. అప్పుడు కొంచెం ఫేస్ అనేది దగ్గర దగ్గర మనకు తెలిసిపోద్ది. దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్, మనం బోర్డర్ గీస్తాం కదా ఫ్రెండ్స్, మనం బోర్డర్ గీసినప్పుడు లూమిస్ మెథడ్ అనేది అప్లై చేసి మనం బోర్డర్ గీస్తాం కదా ఫ్రెండ్స్. ఆ బోర్డర్ గీసినప్పుడే మనకి ఓ 20%, 30% మనకనేది మొఖ కవళికలనేవి మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఫేస్ అనేది ఈజీగా వచ్చేస్తది. ఫ్రెండ్స్ అయితే ఇంకోటేంటంటే, కింద పళ్ళున్నాయి గదా ఫ్రెండ్స్ అవి. వాటినేంటంటే ఎప్పుడూ గూడా ప్యూర్ వైట్ అనేది అసలు తీసుకోకూడదు మనం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లైటింగ్ అనేది పడినప్పుడు డైరెక్ట్‌గా పళ్ళ మీద పడతది. మనం లిప్స్ మీద పడో, లేపోతే వేరే దగ్గర ఎక్కడన్నా పడో అది మనకనేది ఆ లైటింగ్ అనేది కొంచెం అక్కడ దాని మీద పడతది. అర్థమైందా? అందుకని మనకది కంపల్సరీగా వైట్ అనేది రాదది. ప్యూర్ వైట్ అనేది రాదు. అలా వచ్చిందంటే ఫోటో మొత్తం చెడిపోద్ది. ఏసింది మొత్తం వేస్ట్ అయిపోద్ది. మరీ వైట్ లేకుండా ఒక మాదిరిగా మనం లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి. ఆ లిప్స్ కలర్‌లకి దగ్గర కాకుండా లైట్‌గా కలిసేటట్టు తీసుకోవాలి. నేను గీసిన ఫోటోలు ఎక్కువ ఏంటంటే లైట్‌గా పసుపు లైట్‌గా వస్తది ఫ్రెండ్స్ అవి. దీంట్లోనే కొంచెం వేరేగా వచ్చింది. మీరు చూడొచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ నేనేంటంటే చెవుల కాడ, మళ్ళీ ఇక్కడ నుదుటి కాడ, ఇక్కడన్నీ ఏంటంటే ఇందాక మనం డ్రా చేసాం కదా కలర్స్, అవనేది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రఫ్ అనేది చేస్తున్నాను నేను. ఈ రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఇది స్మూత్‌నెస్ అనేది పెంచిద్ది ఫ్రెండ్స్. అంటే ఎక్కడన్నా స్మూత్‌గా మొత్తం కలిసిపోతాయి. ఫ్రెండ్స్ దీనికి వాడిన బ్రష్ వచ్చి నేను ఏం వాడానంటే ఎయిర్ బ్రష్ అనేది వాడాను ఫ్రెండ్స్ నేను. అంటే మొత్తం ఎయిర్ బ్రష్ మీదే తీద్దామనుకున్నాను. ఇది నా ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే స్మూత్‌నెస్ గానీ, పిక్చర్ యొక్క నీట్‌నెస్, హెచ్‌డీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటది. నాకందుకని ఎయిర్ బ్రష్ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూడొచ్చు. బయట కూడా ఎయిర్ బ్రష్ పెయింటింగ్ ఏసారంటే ఖచ్చితంగా సూపర్‌గుంటదది. అందుకని ఫ్రెండ్స్ నేను గీసే ప్రతి ఫోటోకి మాక్సిమం ఎయిర్ బ్రషే నేను ఎంచుకోవడానికి గల కారణం అదేను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చెవనేది ఏముండదు ఫ్రెండ్స్. మనం బోర్డర్ గీసుకుంటాం గదా! మనం బోర్డర్ గీసిన దాంట్లో ఇక్కడ రిఫరెన్స్ ఫోటోలో ఉన్న కలర్స్ మనం ఇక్కడ దగ్గర దగ్గర ఆ విధంగాన మనం యాడ్ చేసినట్టయితే, మనం ఆ చెవు యొక్క ఆ చెవుల యొక్క పోలికనేది మనం కరెక్ట్‌గా తీసుకొచ్చేయొచ్చు బయటకి మనం. మీరు చూడొచ్చు. కళ్ళ కాడ రఫ్ చేయడము, దాంతో పాటు ఏంటంటే ఆ నీట్‌నెస్ మనకి ఆ బోర్డర్‌ని దాటకూడదు మనకి. అక్కడ మనకి మనం రఫ్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే అలా చేయకూడదు. దానికంటూ ఒక ఫ్లో ఉంటది. అంటే మన రిఫరెన్స్ ఫోటోలో చూడండి, సైడ్‌కొస్తుందా? పక్కకెళ్తుందా? లేదంటే అటు ఇటు ఏమైనా తిరుగుతుందా? మనం దాన్ని రిఫరెన్స్ ఫోటోని ఆధారం చేసుకొనే మనం ఇక్కడ రఫ్ అనేది చేయాలి. లేదంటే కొంచెం ఆ రఫ్ చేసేటప్పుడు కూడా పిక్చర్ అనేది కొంచెం ఫోటో అనేది ఖచ్చితంగా చెడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకిక్కడ ఎముకనేది కనబడుతుంది గదా! అక్కడనేది ఎందుకంటే మనం అక్కడనేది లైట్ అనేది అక్కడ పడినప్పుడు ముందు దానికి తగిలిన తర్వాతే కింద కిందున్న దానికి తగలుతది. అందుకని ఏముంటదంటే అక్కడ లైటింగ్ అనేది పడిపోద్ది ఫ్రెండ్స్ ఎక్కువది. కిందొచ్చామంటే దాని యొక్క నీడనేది ఖచ్చితంగా పడతది. మనం అది అక్కడ ఆ విధంగా మనం చూపించినట్టయితే 2డీ పేపర్ మీద మనం 3డీ బొమ్మను ఖచ్చితంగా గీయగలం అనే విధంగా మనం వచ్చేస్తదది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏముండదు ఫ్రెండ్స్, చాలా సింపులు. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలా ఈజీ. పేపర్ మీద కంటే కూడా డిజిటల్ ఆర్ట్ నేర్చుకోవడం బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ అయినా మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ గీయొచ్చు. లేదంటే పేపర్ మీద అలా కాదు. పేపర్ మీద చాలా కష్టం. నేను చాలా సార్లు గీశాను. నాకసలు పేపర్ మీద పెయింటింగ్ గూడా రాదు ఫ్రెండ్స్ నాకు. నేను ఆర్ట్ అయితే గీయగలను గానీ, పెయింటింగ్ అనేది తెలీదు నాకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు, నేను బోర్డర్‌ని లూమిస్ మెథడ్ అనేది నేను తీసాను తీసేశాను. మీరు తీసిన తర్వాత చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. శ్రీదేవి వచ్చేసింది ఖచ్చితంగా అది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ దాంతో పాటు ఏంటంటే ఇక్కడ చిగుర్ల కాడ మీరు ఖచ్చితంగా గమనించండి. సైడ్ నుంచి వచ్చేటప్పుడు బ్లాక్ అనేది ఎక్కువుంది. బ్లాక్ అంటే సాచురేషన్ అనేది కొంచెం ఎక్కువుంది. అదే విధంగా దానికి తగ్గట్లే మనం గూడా అక్కడ చిగుర్లకనేది కొంచెం తేడా అనేది ఖచ్చితంగా మనం చూపిచ్చాలి. దాంతో పాటు ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, మనకిక్కడ పళ్ళున్నాయి గదా ఫ్రెండ్స్ ఇవి. అక్కడ 2 పళ్ళ మీద సందుంటది కదా ఫ్రెండ్స్. ఆ సందు గూడా ఆహ్, ఈ మన రిఫరెన్స్ ఫోటోలో అయితే ఎలా అయితే ఉందో, అంటే ఏ ఫ్లోలో అయితే ఉందో, అంటే ఏంటి ఫ్రెండ్స్, అంటే ఆ గీత అనేది సైడ్‌కుందా? స్ట్రెయిట్‌గుందా? అదే విధంగా మనం దీంట్లో గూడా అదే విధంగా గీయాలి. లేదంటే పళ్ళలో గూడా మనం ఖచ్చితంగా మనం ఏసిన మొత్తం టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది. దాంతో పాటు అనేది అసలు రానే రాదది.
నేను చాలా సార్లు ఇక్కడే నాకు అక్కడక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది ఇది. మీరు చూడొచ్చు అక్కడ నేను నాకేదైనా కలర్ చాలలేదన్నా, లేదన్నా కలర్ ఎక్కువైందన్నా, లేదా ఇది తక్కువైందన్నా, నేననేది ఏం చేస్తానంటే ఆ లేయర్ అని ఆపేసి దాని పై లేయర్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను. మళ్ళీ యేసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ ఫోటో నేననేది దగ్గర దగ్గర నాకు 2 డేస్ పట్టింది. 2 డేస్ అంటే 2 డేస్ గీయలేదు ఫ్రెండ్స్ నేనది. ఏంటంటే మధ్యలో మధ్యలో అక్కడ 1 అవర్, అక్కడో 40 మినిట్స్ అలా గీసాను నేనది. దగ్గర దగ్గర నాకు 3 అవర్స్ పైన అయిపోయింది ఫోటో ఇది నాకిది. అహా! ఎడిటింగ్‌కొచ్చి ఫ్రెండ్స్ మనం వీడియో రికార్డింగ్ ఉంటది కదా ఫ్రెండ్స్ అది. అదొకటే నాకు 3 అవర్స్ ఉందది. మళ్ళీ అది తీయేసి ఇంకా వేసుకుంటే దగ్గర దగ్గర నాకు 4 ½ అవర్స్, 5 అవర్స్ దగ్గర అయ్యుండొచ్చు ఫ్రెండ్స్ నాకది. కానీ మధ్యలో అయి నేను తీయలేదు. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి. అవి మెయిన్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా నేను చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనం ఇందాక మనం బోర్డర్ తీసుకున్నాం గదా ఫ్రెండ్స్ మనం. ఆ బోర్డర్ పర్ఫెక్ట్ తీసుకున్నాం గదా! ఆ బోర్డర్‌కి తగ్గట్టే మనం నెక్స్ట్ లేయర్‌లో వచ్చామంటే ఇక నేను కన్ను ఇయన్నీ అనేది నేను వేరే లేయర్‌లో డ్రా చేశాను అయన్ని. ఇప్పుడు ఆ బోర్డర్ లేయర్ తీయేసి నేను మొత్తం రఫ్ చేసేస్తాను. ఇక్కడ ముక్క కాడ నాకు కలర్ తక్కువైందనిపించింది. అందుకని నేను కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. మళ్ళీ రఫ్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేనొచ్చి వేరే బ్రష్ వాడాను. మీరు ఖచ్చితంగా గమనించండి. దాంతో పాటు ఇక్కడ వేరే బ్రష్ వాడాను. మళ్ళీ అనేది రఫ్ చేస్తాను. మీకిందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను. నాకు కలర్ తక్కువైందంటే ఖచ్చితంగా నేను యాడ్ చేసుకుంటానని. అదే ఫ్రెండ్స్ ఇది. మీరు చూడండి. ఇక్కడ కొంచెం నీడ అనేది మనకి ఎక్కువుంది. సాచురేషన్ ఎక్కువుంది కాబట్టి నేను కలర్ అనేది యాడ్ చేశాను. లేకపోతే యాడ్ చేయను అది కూడా. మీరు ఖచ్చితంగా గమనించగలరు. ఫ్రెండ్స్ ఇంకోటేంటంటే నన్ను అడుగుతున్నారు అంటే ఆఫ్‌లైన్‌లో కూడా డ్రా చేయగలవని. నేను ఆఫ్‌లైన్‌లో కూడా డ్రా చేయగలను. అలాగే ఆన్‌లైన్‌లో కూడా డ్రా చేయగలను. కాపోతే ఫ్రెండ్స్ ఆఫ్‌లైన్‌లో ఏంటంటే నేను పెన్సిల్‌తో ఒక్కదాంతోనే నేను డ్రా చేయగలను. అందుకని ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్‌లోనే వస్తది. అయితే ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో ఏంటంటే నేను డిజిటల్ ఆర్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఐప్యాడ్‌లో గీసానని. డిజిటల్ ఆర్ట్ అయితే ఖచ్చితంగా నేననేది పెయింటింగ్ ఏయగలను. పోర్ట్రేట్ అనేది ఖచ్చితంగా చేయగలను. ఫోటో అనేది చాలా క్లారిటీగా, నీట్‌గా వస్తది. హెచ్‌డీ ఫోటో అనేది వస్తది. ఆ ఫోటో మీకు నేను మెయిల్ ద్వారా మీకు నేను ఖచ్చితంగా సెండ్ చేస్తాను. వీడియో కావాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే మీకు సెండ్ చేస్తాను. దానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, ఎవరికైనా గీపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో నా అకౌంట్ ఉంది కదా ఫ్రెండ్స్ నాకు. ఆ అకౌంట్‌లో మీరు గాని మెసేజ్ గాని పెట్టినట్టయితే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇవ్వగలను. చూడండి కొంచెం. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి చెవి ఎనకాల ఉంది కదా ఫ్రెండ్స్ మనకి. అక్కడనేది కొంచెం నా మనకి నీడనేది ఎక్కువుంటది. ఎందుకంటే అక్కడ లైటింగ్ అనేది పడదు మనకి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం కలర్ అనేది తీసుకోవాలి మనం. అంటే ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు. దగ్గర దగ్గర ఆ కలర్ ఎలా ఉందో ఆ కలర్ తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి మనం అక్కడ ఎ మనకి ఎయిర్ పడిద్ది కదా ఫ్రెండ్స్ కింద సైడ్ అనేది. ఆ సైడ్ ఎయిర్ హెయిర్ కలర్ అనేది సైడ్ కొడతదది. దానివల్ల మనకి ఇక్కడ పడింది. చూడండి ఫ్రెండ్స్ నేనిది బ్రష్ అనేది వేరే బ్రష్ తీసుకున్నాను హెయిర్‌కని లైన్స్ వేస్తే చాలదని. చూడండి నేను ఈ బ్రష్ అనేది వాడుతున్నాను దీనికి నేను. ఈ కొంచెం ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే, మనం ఎంటికలనేసేటప్పుడు ఫస్ట్ మనం కలర్ తీసుకున్నాం గదా! ఆ కలర్ అనేది మనం అలా తీసుకోకూడదు. అది కొంచెం డార్క్‌నెస్‌కి దగ్గరగుండే కలర్ తీసుకోవాలి. అంటే ఎలా అంటే, మనం నిండు బ్లాక్‌తో లైనేసినా కనపడాలి. దాంతో పాటు అనేది వేరే కలర్ ఏసినా లైట్‌గా కనపడాలి మనకి. ఇందాక మీరు చూడొచ్చు కదా! సెకండ్ బ్రష్ అనేది ఎయిర్‌కి వాడిన బ్రష్. ఆ కలర్ అయితే మనం వాడాలి. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ నేనది అక్కడక్కడ నాకు బ్లాక్ అనేది తగులుతుంది కాబట్టి, నేను ఫోటోలో కనబడినట్టుగా నేననేది ఆ బ్రష్‌తో అక్కడక్కడ నేననేది డ్రా చేశానది. తర్వాత ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే మీరు కింద చూడొచ్చు. నేనొచ్చామంటే ఇక్కడ బ్లర్ ఉంది కదా ఫ్రెండ్స్ అదనేది కొంచెం నేను చే చే కొంచెం ఎక్స్‌ట్రా పెంచాననేది. ఎందుకంటే ఫోటో అనేది మనం ఇక్కడ రఫ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ రఫ్ కంటే ఇది కొంచెం త్వరగా అయిపోద్దని ఈ ఆప్షన్ అనేది వాడాను నేనది. చూడొచ్చు అది కూడా ఏముండదు. ఇప్పుడు ఇక్కడ నేనది మీకు స్పీడ్ పెట్టలేదు నేనది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకేసారి ఆ లేయర్ అనేది మనకి కొంచెం బ్లర్ అనేది ఖచ్చితంగా అవుతది. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు. అందుకనే ఫ్రెండ్స్ ఈ లేయర్స్ అనేది దీనికోసం ఉపయోగపడతాయి. చూడండి నాకు చాలా లేయర్స్ పడ్డాయి ఈ ఫోటో కోసం. చూడండి నేనైతే ఈ బ్రష్ అనేది తీసుకున్నాను నేను. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తానంటే లైన్స్ బ్రష్ తీసుకుందాం అనుకున్నాను. అయితే లైన్స్ బ్రష్ తీసుకుందాం అనుకున్నాను. పైన మీరు హెయిర్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందంటే ఒక కలర్ అనేది చూడండి. అటు బ్లాక్ కాదది. నేను మీకు ఇక్కడ కలర్ చూపెడతాను. దగ్గర దగ్గర మనం ఇక్కడ హెయిర్‌కున్న కలర్ ఇక్కడున్న కలర్‌గా తీసుకోవాలి మనం దగ్గర దగ్గర. ఆ కలర్ తీసుకొని నెక్స్ట్ లేయర్ ఫ్రెండ్స్ ఇది. దాని పైన లేయర్ తీసుకొని మనం అనేది హెయిర్ అనేది ఎలా ఫ్లో అయిందో అదే విధంగా మనం డ్రా చేసుకుంటూ వచ్చేయాలి. ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత వేరే బ్రష్ కూడా చేస్తాను నేనిది. ఫ్రెండ్స్ మీకేమన్నా ఫోటోస్ కావాలనుకుంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా గీస్తానది. మరీ చెప్తున్నాను.
ఫ్రెండ్స్ మీకు ఫోటో బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా గీస్తాను. ఖచ్చితంగా గీయగలను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా లైన్స్ అనేది మనం తీసుకోవాలి. అందుకని నేనేంటంటే సింగిల్ లైన్ బ్రష్‌లుంటాయి ఫ్రెండ్స్ అవి. నేను డ్రా చేశాను. అయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ తీసుకున్న బ్రష్‌లేం వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను వేరే బ్రష్ అనేది తీసుకుంటాను. పెన్నుకి సంబంధించిన బ్రష్. అయితే దాన్ని తీసుకొని బ్లాక్ యాడ్ చేసుకొని మొత్తం లైన్స్ అనేది నేను గీస్తాను. అది ముందు ముందు ఉంటది. చూద్దురు గానీ. ఇలా గీసేటప్పటికి నాకు కొంచెం కంఫర్ట్‌గా లేదది. అందుకని నేనేం చేశానంటే ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ చేద్దామని చెప్పి మళ్ళీ చేంజ్ చేశాను. ఇలాంటి దగ్గర నాకు టైం అనేది చాలా అంటే చాలా వరకు వేస్ట్ అయిపోయిందనేది. చూడండి నేను ఒక ఫోటోని బయటికి తేవాలంటే నాకు కొంచెం టైం ఎక్కువ పడతది నాకది. ఏంటంటే ఏసీ ఏయంగానే రాలేదు కదా ఫ్రెండ్స్ అది. చూడండి ఫ్రెండ్స్ మనకిక్కడే అమ్మాయి ఫేస్ అనేది క్లారిటీగా, నీట్‌గా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది మనకది. అంటే ఏంటంటే దగ్గర దగ్గర ఆ అమ్మాయి యొక్క పోలికలనేది మనకి నీట్‌గా తెలిసిపోతున్నాయి. ఆ విధంగా తెలిసిందంటే ఖచ్చితంగా మనకి ఆ అమ్మాయిని డ్రా చేయడం అనేది వచ్చేసినట్టేను. డ్రా చేయడంలో మనం పాస్ అయినట్టేను. మీరు చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇలా నేను డ్రా చేసిన తర్వాత మళ్ళీ దాని మీద నేను మళ్ళీ వేరే లేయర్‌లో మళ్ళీ గీస్తాను. మళ్ళీ డ్రా చేస్తాను. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడేం చేశానంటే నేను వేరే బ్రష్ తీసుకున్నాను. హెయిర్ బ్రష్‌తో సంబంధించింది తీసుకున్నాను నేనిప్పుడు. నేననేది ప్యూర్ బ్లాక్ అనేది యాడ్ చేశాను బ్రష్ కలర్స్ అనేది మనం రిఫరెన్స్ ఫోటోలో అయితే ఎలా అయితే ఉందో దీంట్లో కూడా నేననేది అలాగే గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏంటంటే అదే ఫ్లో అనేది రావాలి మనకి. లేదంటే మనం రిఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టు దీంట్లో ఉండదు కాబట్టి దగ్గర దగ్గర 2 పోలికలనేవి వేరేగా మార మా చేంజ్ అవుతాయి. మీరు చూడండి ఫ్రెండ్స్ చెవనేది ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా గీయాలి ఫ్రెండ్స్. ఇంకా మనం కమ్మలనేది గీయాలి. అది నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. చూడండి హెయిర్ మొత్తం గీసేసిన తర్వాత పర్లేదు మనకొచ్చిందనుకున్న తర్వాత మనం వేరే స్టెప్ అనేది తీసుకోవాలి. మనం ఇంకా ఇక్కడొచ్చామంటే మనం కండ్రెప్పలని ఇయన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అవి కూడా గీయాలి. మర్చిపోకూడదు మనం ఖచ్చితంగా. చూడండి. పైననేది హెయిర్ అనేది అలా వచ్చింది ఫ్రెండ్స్ అది. లైట్‌గా అలా గీసాననేది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనొచ్చామంటే ఇది వేరే లేయర్ అని తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కలర్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. బ్లూకి దగ్గరలో ఉంది. దాంతో పాటు ఏంటంటే ఈ కలర్‌కనేది దగ్గరలో ఉంది. మట్టి కలర్‌కి దగ్గరలో ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న ఇదొచ్చింది కదా ఫ్రెండ్స్ అనేది హెయిర్ అనేది లైట్ కనబడుతుంది కదా! అందుకని నేనేంటంటే బ్లూకి సాచురేషన్ అనేది తక్కువుంది. దాంతో పాటు ఏంటంటే లైటింగ్ అనేది చాలా తక్కువుంది దానికి. ఆ కలర్ నేను తీసుకున్నాననేది. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇక్కడనేది గీతలు అలా గీసేస్తాను అది. ఇంకా కొంచెం ఎక్కువ కలర్ కూడా డ్రా చేస్తున్నానది. ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఇలా సిమెంట్ కలర్ ఉంది కదా! దాని కింద ఆ కలర్ కంటే కూడా కొంచెం ఎక్కువ కలరే తీసుకోవాలి. అందువల్ల నాకేంటంటే అది అలా ఉందది. మనం ఎక్కువ కలర్ తీసుకున్నప్పుడు ఏంటంటే నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది. చూడండి ఫ్రెండ్స్ మనకనేది అమ్మాయి ఫేస్ అనేది చాలా అంటే చాలా వరకు వచ్చేసింది మనం. బయటకి తీసుకురాగలిగాం మనం. చూడండి నేను ఇలా చేశాను. మళ్ళీ వేరే బ్రష్‌తో కూడా ఏశాను. తర్వాత ఆ కలర్ అనేది ఎక్కువైపోయిందనిపించి నేను ఆ బ్రష్ అనేది తీసేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నేను వేరే పెన్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే కనురెప్పలనేది గీద్దామని. చూడండి మనకి రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో, మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా అదే లైన్‌లో అక్కడైతే ఎలా అయితే వంగుందో ఇక్కడ కూడా అదే విధంగా వంగుండాలి మనకి. దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ కన్ననేది అమ్మాయి యొక్క లెఫ్ట్ సైడ్ కన్ననేది మీరు చూడండి మనకి 2 దగ్గరలు కనబడుతుందది. అంటే మధ్యలో, మధ్యలో కలర్ ఉంది కదా ఫ్రెండ్స్ అది. ఆ కలర్ నేను బయట తెప్పించేదాని కోసం 2 బోర్డర్‌లు గీశాననేది. 2 బోర్డర్‌లు గీశాను. దాంతో పాటు అనేది నేనిప్పుడు దాని ఎనకాల ఫ్రెండ్స్ మనకి కండ్రెప్పలకి మళ్ళీ కింద పెయింటింగ్‌కి మధ్యలో ఏంటంటే ఇక్కడ లైటింగ్ అనేది కొంచెం ఎక్కువుందని కింద లేయర్‌కొచ్చామంటే నేను కలర్స్ అన్నీ యాడ్ చేసి మళ్ళీ రఫ్ చేశాను. అందువల్ల ఏంటంటే కండ్రెప్పలనేది మనకి రఫ్ అవ్వవు. దాని కింద లేయర్‌లో మనం యాడ్ చేసాం కాబట్టి ఈ కలరింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేననేది కళ్ళనేది గీసేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ఈ నలుపు ఉంటది కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం నలుపు గీసేస్తే కన్ననేది మనకి అక్కడున్నట్టు రాదు కాబట్టి ఫోటోలో కొంచెం తేడా కొడతది మనకి. ఫోటో అనేది వచ్చిద్ది. కాపోతే ఏంటంటే నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉండదు. ఏదో తక్కువైనట్టు అనిపిచ్చిద్ది. అందుకని మధ్యలో ఇలాంటియనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లగుంది కదా ఫ్రెండ్స్ అవి గూడా ఏంటే ఎక్కువ తెలుపు గూడా ఉండకూడదు. ఎక్కువ తెలుపు ఉండడం వల్ల ఏంటంటే మనం దూరం నుంచి చూసినప్పుడు అవే మనకి వాటినే మనం ఎక్కువ చూస్తాము. ఏంటంటే అక్కడ లైటింగ్ అనేది ఎక్కువుంది. వైట్ ఎక్కువుంది కాబట్టి మన కళ్ళనేది ఆటోమేటిక్‌గా దాని వైపు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే ఫోటో యొక్క ఫెయిల్యూర్ అనేది అదే చెప్పేస్తది ఖచ్చితంగా. అందుకని మనం ఎక్కువ వైట్ తీసుకోకూడదు. మీరు చూడొచ్చు నేననేది మళ్ళీ తర్వాత కలరింగ్ అనేసి కొంచెం వైట్ అనేది తగ్గిస్తాను లాస్ట్. మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనేంటంటే నాకు కొంచెం కలర్ తక్కువైందనిపించింది. దానికొచ్చి ఏంటంటే నెక్స్ట్ లేయర్‌లో నేను మళ్ళీ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్‌గా యాడ్ చేస్తున్నాను.
చేసి లైట్‌గా రఫ్ చేసుకుంటూ వెళ్తాననేది. మీరు చూడండి ఫోటో అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా వచ్చిందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకనేది ఖచ్చితంగా కావాలి మాకు. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు లూమిస్ మెథడ్ అనేది మళ్ళీ అది మళ్ళీ అక్కడ మార్క్ అనేది పెట్టాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకిక్కడ నేనిక్కడ డ్రా చేసేటప్పుడు ఫ్రెండ్స్ నేను రఫ్ చేస్తాను గదా! అక్కడ నాకనేది కొంచెం తేడా తెలియలేదు. అంటే కొంచెం సైడ్‌కెళ్తుందా, పక్కకెళ్తుందో తెలియలేదు. అందుకోసం నేనేంటంటే లూమిస్ మెథడ్ అనేది ఇందాక అప్లై చేశాను. మళ్ళీ అది యాడ్ చేసి మళ్ళీ ఏంటంటే మళ్ళీ కరెక్ట్‌గా చేశానది. మీరిక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది నేను నక్లీస్ కూడా దగ్గర దగ్గర ఆ కలర్ అనేది ఏశాను. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే మనం ఈ చున్నీ ఏసేటప్పుడు మనకి చాలా జాగ్రత్తగేయాలి ఫ్రెండ్స్ మనకి. దగ్గర దగ్గర ఆ డిజైన్ ఏయకపోయినా మనం మాక్సిమం డిజైన్ ఉన్నట్టని చూపిస్తే చాలనుకోని, ఇలా నేను లైన్స్ ఇలా రౌండ్స్ అనేవి యేసుకుంటూ యెళ్ళిపోయాను నేనది. మీరు మీరు చూడొచ్చు ఎలా అయితే యేసాను నేనది. ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఏంటంటే, ఇక్కడ చున్నీ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి. చున్నీలోన బాడీ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి. ఆ 2 కలర్‌లనేది మనం ఖచ్చితంగా చూపించగలగాలి. అప్పుడే మనం ఒక ఆర్టిస్ట్‌గా మనం సక్సెస్ అయినట్టు. మీరు చూడొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లేయర్‌లో నేనేంటంటే లైట్ బ్లూ ఒకటి మరి సాచురేషన్ ఎక్కువ బ్లూ అనేది తీసుకునేసాను. ఇప్పుడొచ్చేంటే పై లేయర్‌లో వచ్చేంటంటే నేను బాడీ కలర్ అనేది అక్కడక్కడ అనేది డ్రా చేశాను. దాంతో పాటు ఏంటంటే మనం ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ అనేది సాచురేషన్ ఎక్కువున్నది. దాన్ననేది అక్కడ డ్రా చేసి రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ రఫ్ చేయడం కూడా ఎలా అంటే అలా చేయకూడదు ఫ్రెండ్స్ అది. ఇక్కడ మనకి ఈ రిఫరెన్స్ ఫోటోలో ఉన్న విధంగానే మనం ఇక్కడ కూడా మనం తీసుకురావాలి. తర్వాత ఒకటి తక్కువైనా, ఒకటి ఎక్కువైనా సరే మనం నెక్స్ట్ లేయర్ అని యాడ్ చేసుకొని, నెక్స్ట్ లేయర్‌లో వచ్చి కలరింగ్ అనేది మళ్ళీ యేసుకొని మళ్ళీ రఫ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మనకి బాడీ కార్డ్ ఏంటంటే అక్కడ ఎముకున్నట్టు మనకు తెలిసింది. అంటే ఏంటంటే అక్కడ కొంచెం పైకుండాలి. పైకుండాలంటే మనకక్కడ కొంచెం కలర్ అనేది ఎక్కువ కనపడాలి. మిగిలిన దగ్గర ఏంటంటే కలర్ అనేది తగ్గిపోవాలి. అంటే ఏంటంటే సాచురేషన్ అనేది పెరగాలి. లైటింగ్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి. చూడండి ఫ్రెండ్స్ నేను అదే విధంగా గీసానిది. నేననేది ఒక కలర్ చాలకపోతే కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ విధంగా నేనది మొత్తం గీసానిది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇటుపక్క జాకెట్ కలర్ అనేది దగ్గర దగ్గర వచ్చాయంటే బ్లూ కలర్ ఒకటి వేరే కలర్ కూడా కలిసింది. మీకు చూపెడతాను నేను. దానికి దగ్గరున్న కలర్ అనేది ఇక్కడ నేను ముందనేది వేసాను. అక్కడ ఒక డ్రాప్ వేసాను. రఫ్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ నేను దాన్ని ఖచ్చితంగా రఫ్ చేస్తాను. రఫ్ చేసి ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ జాకెట్ అనేది ఏ ఫ్లో అయితే ఉందో అంటే ఫ్రెండ్స్ ఎక్కడ ముడతలున్నాయో, ఆ ముడతలు ఎక్కువ ఉన్న దగ్గర చీకటి అనేది ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్ అక్కడ. సాచురేషన్ అనేది ఎక్కువైపోతుంది. దాంతో పాటు లైటింగ్ అనేది పూర్తిగా తగ్గిపోద్ది లైటింగ్ అనేది అస్సలు పడదు. ముడత ఎక్కువ ఉన్న కాడ ఏంటంటే లైటింగ్ అనేది ఎక్కువ ఉంటది. మీరు చూడొచ్చు లైట్ పడిన కాడ. అందుకని ఏంటంటే ఆ కలరింగ్ అనేది ఆ ముడతలు మనం ఖచ్చితంగా చూపించాలి మనం అది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు దగ్గర దగ్గర ఆ కలర్ వచ్చింది. ఇంకో కలర్ కూడా మనం యాడ్ చేయాలక్కడ. అప్పుడే ఆ జాకెట్ కలర్ అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా మనం బయటకి తీసుకురాగలం. చూడండి యాడ్ చేస్తున్నది. ఇది మొత్తం రఫ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేననేది ఇందాక యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇది. మళ్ళీ ఏసేటప్పటికి మళ్ళీ ఇందాక అది రఫ్ చేయలేదు. మళ్ళీ అది రఫ్ చేసి మళ్ళీ కలర్ అనేది యాడ్ చేశాను నేనది. మళ్ళీ యాడ్ చేసి రఫ్ చేసేస్తాను. రఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్‌న ఎంత బాగా ఎంతంటే చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిద్ది. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు గూడా నచ్చితే. చూడండి ఆ అమ్మాయి ఫేస్ వచ్చినది చాలా అంటే చాలా బాగొచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను మళ్ళీ లూమిస్ మెథడ్ అనేది ఆన్ చేసి బొట్టనేది పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ లేయర్‌లో వచ్చి మనం కమ్మలని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ స్టార్టింగ్ లేయర్‌లో మనం డార్క్‌నెస్ అనేది ఎక్కువిచ్చేసాం గదా! అయితే ఇప్పుడేంటంటే నెక్స్ట్ స్టెప్‌కేంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు పసుపు కలర్ అనేది కొంచెం సాచురేషన్ అనేది ఎక్కువుంది. లైటింగ్ అనేది తక్కువుంది. అది గీయేసిన తర్వాత మళ్ళీ మనం లైటింగ్ పెంచాం దాంట్లో. లైటింగ్ పెంచి మళ్ళీ దానిపైన డ్రా చేస్తున్నాము. ఏంటంటే ఫ్రెండ్స్ మనం అక్కడ ఉన్నట్టే ఇక్కడ మనం గీసాము. కాకపోతే ఏంటంటే, మరీ అంత డీటెయిల్స్ అనేవి యాడ్ చేయలేదు. ఎందుకంటే మనం ఫోటో అనేది జూమ్ అనేది తగ్గిస్తాం మనం. దానివల్ల మనకు దూరం అవ్వడం వల్ల అది దగ్గర దగ్గర కలిసిపోద్ది ఫ్రెండ్స్ అది. మీరు చూడొచ్చు. జూమ్ తగ్గిచ్చేసినప్పుడు మొత్తం చూడండి. మనం ఇక్కడ కలర్‌లు ఏ విధంగా ఉన్నాయో మనం అక్కడ కలర్‌లు యాడ్ చేసుకొని లైట్‌గా రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. మీరిప్పుడు చూడొచ్చు కమ్మనేది ఎంత బాగొచ్చిందో. అయితే ఫ్రెండ్స్ ఇదనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. అంటే ఏంటంటే దగ్గర దగ్గర లాస్ట్ స్టెప్ ఇది. చూడండి ఫ్రెండ్స్ మనం లైటింగ్ అనేది ఎక్కడి నుంచి పడుతుంది. దాంతో పాటు ఏంటంటే మనకి ఒక మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం రెప్పల పైన కొంచెం లైట్‌గా ఉంది కదా! ముక్కు కాడ అలా పడినట్టుంది కదా! అంటే లైటింగ్ అనేది అక్కడ ఎక్కువుంది. అలాంటి ప్లేస్‌లో అనేది మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి ఇది. లేదంటే ఫోటో అనేది వచ్చేస్తది ఫ్రెండ్స్ ఇది నీట్‌గా వచ్చేస్తది. కాకపోతే ఏంటంటే కొంచెం అది తెలియకపోవడం ఏంటంటే ఆ గ్లో అనేది రాదు ఫోటోకి. మీరు చూడండి నేనైతే ఫోటోలో అయితే ఏ విధంగా అయితే
ఫ్లో అంటే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గీయాలి. అంటే బుగ్గ అనేది ఎక్కడ మెరుస్తుంది, దాంతో పాటు ఏంటంటే ఎలా అంటే మనం రఫ్ చేసేటప్పుడు కూడా ఓ ఒకే లైన్‌లో రఫ్ చేయాలి. ఒకే సైడ్ రఫ్ చేయాలి అది ఖచ్చితంగా అది. మీరు చూడొచ్చు. ఏదైనా కలర్ అనేది ఎక్కువైందనుకుంటే సైడ్ నుంచి రఫ్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు మీరు చెవి చూడండి. చెవి కూడా యాస్ టీజ్ అలాగే రఫ్ చేస్తున్నాను. చెవి కూడా బాగా వస్తది. హ్మ్. చూడండి ఫ్రెండ్స్, దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కలర్ అనేది పెంచాలక్కడ. నేను తర్వాత అనేది అది యాడ్ చేస్తాను నేనది. చూడండి. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైడ్ కలర్స్ అన్ని ఇచ్చేసాం గదా మనకి. ఇప్పుడేంటంటే మెడ కాడ ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ అనేది ఎక్కువ పడతది. ఫ్రెండ్స్ ఇందాక ఎముకని చెప్పాను గదా! అక్కడ లైటింగ్ అనేది ఎక్కువ పడతది. ఇక్కడ మీరు బాడీ గూడా చూడొచ్చు. ఎలా అయితే డ్రా చేస్తున్నానో నేను. అదేమో లైట్‌గా తీసేయాలది. చూడండి. నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. దాంతో పాటు ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు నేను మాక్సిమం చెప్పేసాననుకుంటున్నానన్నీ. నేనైతే మొత్తం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను 25 నిమిషాలు వీడియో చేసి అక్కడక్కడ క్లిప్‌లన్నీ కట్ చేసి నేను 25 నిమిషాలుగా చేసి మొత్తం మీకు నేను పెడుతున్నాననేది. ఫోటో అంటే చాలా 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 అంటే చాలా బాగొచ్చింది. ఫ్రెండ్స్ అయితే నాకు ఇక్కడ బుగ్గల కాడ కొంచెం డార్క్‌నెస్ అనేది పెంచాలనుకోని మళ్ళీ వేరే లేయర్‌లో మళ్ళీ యాడ్ చేశానవి నేను. మీరు అది ఖచ్చితంగా గమనించండి. మళ్ళీ ఎందుకు యాడ్ చేశారనుకుంటారేమో. దాంతో పాటేంటంటే ఆ సైడ్ ముక్కు కూడా ఇది కలర్ అనేది మళ్ళీ పెంచుదామని యాడ్ చేశానది. మీరు చూడొచ్చు. యాడ్ చేసి మళ్ళీ రఫ్ చేసేస్తాననేది కలరింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది శ్రీదేవి యాజ్ ఇట్ ఈజ్. మీకు గూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. చూడండి నాకెన్ని లేయర్స్ పడ్డాయో. లాస్ట్ లేయర్ వచ్చి 17 లేయర్ అనుకుంటా ఫ్రెండ్స్. 17, 18 పడ్డాయి. మీరు కొంచెం పేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా పేస్ట్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను గదా! కన్నుల కాడ ఖచ్చితంగా మనం కలర్ తగ్గించాలని. ఇదే లాస్ట్ నేను గీసానది. లాస్ట్ అంటే స్టార్టింగ్ గుర్తులేదది. అందుకనేంటంటే లాస్ట్ గీసానది. ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ మనం ఈ కన్ను కాడ ఉన్న విధంగా ఇక్కడ మనం గీసేయాలి. దాంతో పాటు బోర్డర్ అనేది మనం తెలపగలగాలి. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ మీకు గుర్తుంది గదా! అనిల్ డే ఆర్ట్స్. ఫ్రెండ్స్, డి అంటే ఏంటని అడిగారు నా కామెంట్స్‌లో. డి అంటే ఏం లేదు. డి అంటే అది మా ఇంటి పేరు దాసరి. అదే డీలో నేను డీని ఎందుకు పెట్టానంటే దాసరి అనే పేరు కలుస్తుంది. దాంతో పాటనే డిజిటల్ అని కలుస్తుంది. డిజిటల్ ఆర్ట్ అని. దాంతో పాటు ఏంటంటే డ్రాయింగ్ అని కూడా కలుస్తుంది. అందుకని నేను అనిల్ డి ఆర్ట్స్ అని పెట్టాను. అంటే ఒకే డీకి 3 మీనింగ్‌లున్నాయని డి అనేది కరెక్ట్‌గా ఉంటదని అది పెట్టి మధ్యలో యాడ్ చేశానది. చూడండి ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్ నా ఛానెల్‌ని చూసినందుకు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థాంక్ యూ ఫర్ ఆల్.